మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు మానే సినిమాల్లోకి పోతే బాగుంటుందనేది నా ప్రపోజల్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సినిమాల్లోకెళ్తే బాగుంటుంది అనేది. అశోక్, సినిమాల్లోకెళ్తే మన రేవంత్ రెడ్డి గారు హీరోగా పనికొస్తారా? విలన్‌గా పనికొస్తారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనికొస్తారా? లేదు ఏ క్యారెక్టర్ పనికొస్తారు? హీరోగా పనికొస్తారంటవా? అదేలే, మొన్న ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించారుగా. హీరోయిజం. ఓకే. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అంటే నేను సరదాగా అంటలే, ముఖ్యమంత్రి గారి పొజిషన్ మీద నేను వెటకారం చేయట్లే. నేను సీరియస్‌గానే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఈరోజు ఏ పేపర్ అన్నా చూడండి. ఆంధ్రజ్యోతిని ఓపెన్ చేశాను. ఆంధ్రజ్యోతి కాకపోతే ఈనాడు కొట్టి చూడండి ఇయాల. ఈనాడు ఈ పేపర్ కొట్టి చూడండి. ఫుల్ పేజ్ యాడ్. ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్ మీకు మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్‌కి ఇయాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళి ఓపెన్ చేసి వచ్చారు. హైదరాబాద్‌లో కొత్తగా కట్టిన హాస్పిటల్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర కట్టారు. దాన్ని ఇయాల ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. గతంలో కూడా వరంగల్ దగ్గర ఒక మెడికవర్ హాస్పిటల్ కడితే దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి వరంగల్ స్పెషల్‌గా వెళ్ళి మరీ ఓపెన్ చేసి వచ్చారు. మామూలుగా ఈ ప్రైవేట్ బిజినెస్ సెంటర్స్, ఇది హాస్పిటల్ కాదు, బిజినెస్ సెంటర్ ఇది. కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని పోతే కిడ్నీలు అమ్ముకునే రకంగా వైద్యం చేస్తారు వీళ్ళు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఇలాంటి హాస్పిటల్ పోయారనుకోండి, కిడ్నీలు అమ్ముకొని రావాలి బిల్లు కట్టడానికి. అలాంటి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. ఇలాంటి హాస్పిటల్స్ని ఎవరు ఓపెన్ చేస్తారు? సినిమా హీరోలు, హీరోయిన్లు, లేదా క్రికెటర్సు, అలాంటి సెలబ్రిటీలు ఓపెన్ చేస్తారు. డబ్బులు తీసుకొని ఓపెన్ చేస్తారు. ఎందుకు వాళ్ళు ఓపెన్ చేయటం అంటే ప్రమోషన్లో భాగం అదంతా కూడా. వాళ్ళు ఓపెన్ చేస్తే పలానా హీరో వచ్చి ఓపెన్ చేశాడు, పలానా హీరోయిన్ వచ్చి ఓపెన్ చేసింది అనేది ఒక ప్రమోషన్. జనాలు ఆ హీరో మీద, హీరోయిన్ మీద ప్రేమతోటి, లేదా సెలబ్రిటీ మీద ప్రేమతోటి ఆ హాస్పిటల్కో లేదా ఆ బిజినెస్ సెంటర్కో వెళ్ళి చూస్తారు కదా. షాపింగ్ మాల్స్ అన్నీ చూడండి, మీరు ఎక్కడైనా చూడండి. ఒక హీరోతో ఓపెనింగ్ చేపిస్తారు, లేదా హీరోయిన్తో ఓపెనింగ్ చేపిస్తారు. ఇలాంటి బిజినెస్ సెంటర్స్ కూడా అంతే. కానీ సహజంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏమి ఓపెన్ చేస్తారు? వీళ్ళు ఓపెన్ చేసేది ప్రజల కోసం వేసిన రోడ్లు, ప్రజల కోసం కట్టిన డ్రైనేజీలు, ప్రజల కోసం కట్టిన బిల్డింగులు, ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్పిటల్సు, ప్రభుత్వం కట్టించిన స్కూల్సు, అవి ఓపెన్ చేస్తారు వీళ్ళు. అవి మాత్రమే ఓపెన్ చేయాలి. ప్రైవేట్ బిజినెస్కి వీళ్ళు ప్రమోట్ చేయటం ఏందండి? ప్రైవేట్ బిజినెస్కి వీళ్ళు ప్రమోట్ చేయటం ఏంటి అసలు? ఒక గవర్నమెంట్కి అధినేత అయ్యి ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఏంటండి ఈ ప్రమోషన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు బొమ్మ వేసుకుని మెడికవర్ వాళ్ళు ఏంటి అసలు? రేవంత్ రెడ్డి గారికి ఈ మెడికవర్కి ఉన్న సంబంధం ఏంటి? మెడికవర్ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎంత ఇచ్చారు? లేదు వాళ్ళతో రేవంత్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ ఏంది? మామూలుగా సెలబ్రిటీలకి డబ్బులు ఇచ్చి మరీ ఓపెన్ చేయించుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బొమ్మ వాడుకున్నారు, రేవంత్ రెడ్డి గారితో ఓపెనింగ్ చేయించుకున్నారు. ఎంత ఇచ్చారు? లేదు వాళ్ళకున్న రిలేషన్ ఏంటి? అసలు ఒక ప్రైవేట్ హాస్పిటల్ని రేవంత్ రెడ్డి గారు ప్రమోట్ చేయటం ఏంటి? నేను ఈ వీడియో చేసే ముందు ఒక మహిళా జర్నలిస్టు నాకు ఒక విషయాన్ని గుర్తు చేశారు. కార్తీ గారు ఆంధ్రాలో ఒక టీచర్ అనుకుంటా, అంతేనా? టీచరు ప్రైవేటు వాళ్ళకి రీల్స్ చేసింది. ప్రైవేటు ఏదో బిజినెస్ని ప్రమోట్ చేస్తూ రీల్స్ చేసింది. ఆమెకు రీల్స్ మీద ఇంట్రెస్ట్ తోటి ఏదో రీల్స్ చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి నువ్వు ప్రైవేట్ వాళ్ళకి రీల్స్ ఎలా చేస్తావు? ప్రైవేట్ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేస్తావు అని ఆమెను ఉద్యోగంలోకి తీశారు. ఒక ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది, ప్రైవేట్ వాళ్ళకి ప్రమోట్ చేసినందుకు గాను, రీల్స్ చేసినందుకు గాను ఆ ఉద్యోగాన్ని తీసేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాన్ని తీసేయాలా వద్దా? రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాన్ని తీసేయాలా వద్దా? ఇమ్మీడియట్లీ రిజైన్ రేవంత్ రెడ్డి. నాకేం మొహమాటం లేదు, నేను ఎవరికి భయపడేవాని కాదు. డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నా, రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయాలి. ఓ గవర్నమెంట్ ఎంప్లాయీని ఎలా తొలగించారో ఇతను కూడా ప్రభుత్వానికి అధినేతగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పొజిషన్ చిన్న పొజిషన్ కాదు కదా. ఒక డెసిషన్ మేకరే ఒక ప్రైవేట్ హాస్పిటల్ని ప్రమోట్ చేయటం అంటే ఏంటి అర్థం? నువ్వు నిమ్స్కి పోయి ఏదైనా బిల్డింగ్ కట్టి ఓపెన్ చేయి, గాంధీకి వెళ్ళి ఏదైనా బిల్డింగ్ కట్టి ఓపెన్ చేయి, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా బిల్డింగ్ కట్టి ఓపెన్ చేయి. ఉస్మానియాలో, గాంధీ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు. నిమ్స్లో కనీస సౌకర్యాలు లేవు. నిమ్స్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి, కంపు వాసన వచ్చింది. కొన్ని డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే కంపు వాసన, క్లీనింగ్ చేసే పరిస్థితి లేదు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రమోట్ చేసి, గవర్నమెంట్ హాస్పిటల్ని బలంగా జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి, గవర్నమెంట్ వ్యవస్థని బలోపేతం చేయాల్సినటువంటి ఒక ప్రభుత్వాధినేత ప్రైవేట్ హాస్పిటల్కి ప్రమోటర్గా మారాడంటే ఇంతకన్నా సిగ్గుమాలింతనం ఇంకేమైనా ఉందా?
అంటే ఎటుపోతుంది మన సమాజం? ఒక ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడా? రేపు ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేస్తాడా? రేపు ప్రైవేట్ షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తాడా? ఏ స్థాయికి పోతున్నారు వీళ్ళు? వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటే ప్రైవేట్ బిజినెస్ల మీద ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సినిమాల్లోకి వెళ్ళమనండి, సినిమా సెలబ్రిటీగా మారమనండి. ఏదో ఫుట్బాల్ ప్లేయర్ కదా రేవంత్ రెడ్డి గారు, ఫుట్బాల్లోకి వెళ్ళమనండి. ఫుట్బాల్ ఆడే సెలబ్రిటీ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పుకోమనండి, మనకేం అభ్యంతరం లేదు. ఇలాంటి యాడ్స్ రోజుకి ఒకటి వస్తుంటే నేను ఎప్పుడూ ఇలాంటి వాటి మీద వీడియో చేయాలి. కానీ ఒక ముఖ్యమంత్రి, పబ్లిక్ మనీతో బతికే ముఖ్యమంత్రి ఇలా ఈ మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారండి. ఆయన కన్వాయ్కి, ఆయన సెక్యూరిటీకి, ఆయన ప్రోటోకాల్కి అయ్యే ఖర్చు అంతా మెడికల్ వాళ్ళు పెట్టుకుంటారా? ప్రజల డబ్బు పెట్టుకుంటుంది, ప్రభుత్వం పెట్టుకుంటుంది. ప్రజల డబ్బుతోటి, ప్రజల డబ్బుతో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వెళ్తాడా? ఏంటిది? తమాషానా? తమాషానా? మనం నోరు మూసుకొని ఉంటే ఇలాంటివి పదే పదే చేస్తూ ఉంటారు. నేను మాట్లాడేదానికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే చేతికి అధికారం ఇచ్చింది ప్రభుత్వ వ్యవస్థను బాగు చేస్తారని. అప్పుడంతా కేసీఆర్ వాళ్ళు యశోదాను ప్రమోట్ చేసేవాళ్ళు, ఈయన మెడికవర్ని ప్రమోట్ చేస్తున్నాడు. దోచిపెట్టండి. ఏదైనా ప్రాబ్లం ఉందని పోతే, లివర్ ప్రాబ్లం ఉందని పోతే లివర్ని కోసుకొని తింటారు వాళ్ళు. కిడ్నీ ప్రాబ్లం అని పోతే కిడ్నీని అమ్ముకునేటట్టు బిల్లులు చేస్తారు వాళ్ళు. జ్వరం ఉందని పోతే వేలకు వేలు ఫీజులు లాగుతారు వాళ్ళు. ఆ టెస్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోయారు కదా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఫ్రీగా వైద్యం ఉన్న మెడికల్ అందిస్తుందా? ఫ్రీగా వైద్యం అందిస్తుందా? ఏమన్నా ఉపయోగం ఈ హాస్పిటల్ వల్ల తెలంగాణ ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక్క ఉపయోగం చెప్పండి దీనివల్ల ఉపయోగం. డబ్బులు పెడితే వైద్యం, డబ్బులు పెడితే వైద్యం. మెడికల్ రోడ్ ఏంది? అపోలో వాడు చేస్తాడు, యశోదో వాడు చేస్తాడు. దానికి మీరు ప్రమోటర్గా మారటం ఏంటి అసలు? దయచేసి దీని మీద అందరూ నోరెప్పండి. ఒక గవర్నమెంట్ టీచర్ని సస్పెండ్ చేశారు, ప్రైవేట్ వాళ్ళకి రిలీజ్ చేసిందని. ఒక ముఖ్యమంత్రిని మనం చేయడానికి ఏమీ లేదా? దయచేసి అందరూ రెస్పాండ్ కండి.